అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. యూపీఐ చెల్లింపులకు బయోమెట్రిక్ లేదా ఫేస్ ఐడి. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూపీఐ చెల్లింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ షాప్లో చెల్లించే ₹5 దగ్గర నుంచి వేలాది రూపాయల లావాదేవీల వరకు ఎంత మొత్తమైన క్షణాల్లో యూపీఐతో చెల్లింపులు చేయవచ్చు. డబ్బులు పంపేందుకు జస్ట్ 4 లేదా 6 అంకెల పిన్ ఎంటర్ చేస్తే చాలు, అవతలి వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ అయిపోతున్నాయి. ఎంతో ఆదరణకు నోచుకున్న ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI సిద్ధమైంది. ఇకపై యూపీఐ చెల్లింపుల ధృవీకరణ కోసం స్మార్ట్ ఫోన్లలో బయోమెట్రిక్ లేదా ఫేస్ ఐడిని వినియోగించాల్సి రావచ్చు. ప్రస్తుతం మనం వాడే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కామన్గా ఉంటుంది. అలాగే ఐఫోన్లలో ఫేస్ ఐడి ఉంటుంది. ఇకపై యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్లలో ఉండే ఈ బయోమెట్రిక్ ఫీచర్లను వినియోగించుకోవాలని NPCI భావిస్తుంది. ఇందుకోసం యూపీఐ సేవలను అందిస్తున్న గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే, పేటిఎం సహా ఇతర యాప్లతో చర్చలు జరుపుతోంది. అయితే పిన్ లేదా బయోమెట్రిక్లను ఆయా కంపెనీలు ఆప్షన్లుగా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ మార్పు? చెల్లింపుల కోసం యూపీఐ వ్యవస్థ సులభతరంగా ఉన్నప్పటికీ దీన్ని కొందరు సైబర్ నేరగాళ్లు ఆయుధంగా మలుచుకుంటున్నారు. డబ్బులు పంపిస్తామని చెప్పి యూపీఐ మనీ రిక్వెస్ట్లు పెట్టి అమాయకుల్ని దోచేస్తున్నారు. సాధారణంగా యూపీఐతో చెల్లింపులు చేసేటప్పుడు పైన డబ్బులు పంపిస్తున్నారనే సందేశం కనిపిస్తూ ఉంటుంది. కొందరు దీన్ని గుర్తించకుండా పిన్ ఎంటర్ చేసి డబ్బులు కోల్పోతున్న ఉదంతాలు ఉన్నాయి. దీంతో NPCI తాజా మార్పులకు సిద్ధమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.